ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాడని మీరు అనుకుంటున్నారా? ఏం లేదు చెప్పిండు కానీ ఊరికే బటన్ వత్తడమే కానీ ఇప్పటికి మా పిల్ల కాలేజ్ డిగ్రీ చేస్తుంది. ఇప్పటికి ఎప్పుడో బటన్ వచ్చి నెల కింద అయింది, ఈరోజు డబ్బు పడలే. మరి ఏమొస్తాడో ఏం కథో తెలియదు. కాలేజీలో మాత్రం మీరు ఫీజు కట్టండి అంటాను. నాకు 4 ఆడపిల్లలు, ఓ పాప డిగ్రీ చేస్తుంది, ఇంకొక పాప 7th క్లాస్ చేస్తుంది, ఇంకొక పాప 2వ తరగతి చదువుతుంది, పిల్లోడు 1వ తరగతి చదువుతాడు. ఇంతవరకు ఆ డిగ్రీలకు కానీ బటన్ వచ్చిండు కానీ ఇంతవరకు పడలే. అందులో ఈ రైతులకు ఏం చేసిండు, రైతు భరోసా అన్నాడు. యూరియా పాస్పేట్ అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు 1200 అట్టుండింది, ఇప్పుడు 1800. అప్పుడు యూరియా కూడా చాలా తక్కువ రేటు ఉండింది, ఇప్పుడు 300, 350. కాబట్టి అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. మళ్ళీ చంద్రబాబు వచ్చేనే మేలనే కింద మేము రైతులము ప్రతి ఒక్కరు ఆలోచిస్తాం. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? ఆయన గెలిచిన తర్వాత వైసీపీ గెలిచినప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఉపడుతుడు. నిన్నలా మొన్నేమో సచివాలయం ఓపెనింగ్ వచ్చిండు. ఎప్పుడూ ఆయన వచ్చాడు. మాకు అన్ని విధాలా సుధాకర్ సరే మేలు అనుకుంటున్నాము. ఇసు టీడీపీకే బేయాలని రైతులమంతా ఆలోచన చేస్తున్నాం. రాబోయే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటావు? సుధాకర్ యాదవ్ 100% డెఫినెట్లీ 190% సుధాకర్ సార్ గెలుచుడు. అన్ని ఊర్లలో ఇప్పుడు ఈరోజు మా ఊర్లో జాయినింగ్ 3 ఊర్లు అటు ఇటు ఉండేటి, 3 ఊర్లు ఏకాగ్రమైనవి. ఏది బాగాదిపల్లె ఒక ఊరంతా ఏకాగ్రమం, చిగిడివరపల్లె ఏకాగ్రమం, గొల్లపల్లె ఏకాగ్రమం, అంతా టీడీపీలోకి మారిండు. అటు ఇటు ఉండేదంతా 3 ఊర్లు సునామీ మాదిరి సుధాకర్ సార్ ఆధీనంలో ఈరోజు 4 గంటలకు జాయిన్ అవుతాడు. ఈరోజు సుధాకర్ సార్ కూడా పుల్లీకి వస్తాడు పంచాయతీలో. ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందంట? చంద్రబాబు వచ్చేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు మనకు రాజధాని లేని రాష్ట్రము, 3 రాజధానులు లేని, ఒక రాజధాని కట్టలేనాడు, 3 రాజధానులు ఏం కడతాడు? చంద్రబాబు వచ్చి అమరావతి రాజధాని చేస్తాడు. ఎక్కడన్నా మన వాళ్ళు ఐటీ పిల్లలు చదువుకునేది ఎక్కడ? మీ రాష్ట్రం పేరు ఏం పేరు అంటే రాష్ట్రానికి పేరే లేదే. రాజధాని పేరు చెప్పాలంటే ఏం చెప్పాలా? అమరావతి రైతులంతా సైకిల్ చేస్తా అన్నారు, రాజధాని అది కాదన్నాడు. మళ్ళా వైజాగ్ అంటాడు, కర్నూలు అంటాడు. ఇవన్నీ అయ్యే పనులేనా? ఏదైనా దేశంలో ఎక్కడ 3 రాజధానులు అనేది నేను మాత్రం ఎక్కడ వినలే. ప్రతి ఒక్క రాష్ట్రానికి తమిళనాడుకు ఒకటి, హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకు ఒకటి, బెంగళూరు కర్ణాటక వాళ్ళకు ఒకటి అట్లా ఉండేవి. కానీ 3 రాజధానులు అనేది ఇది పెద్ద విచిత్రము. ఇది అంతా కానీ వాళ్ళు ఎందుకంటే ఎన్న స్థలాలు ఉంటే భూ కబ్జాలు చేసుకొని స్థలాలు ఆక్రమించుకోవడం తప్పక 3 రాజధానులు అనేది లేదు. ఒక రాజధాని చాలు ముద్దు, 3 రాజధాని వద్దునైనా ఒక రాజధాని చెప్పి రైతులను అమరావతిలో ఎంతో మందిని ఎన్నో రోజులుగా చాలా బాధ పెట్టి ఆడోళ్ళను మగవాళ్ళు అనేది చూడకుండా లాఠీ చార్జీలు కూడా చేసింది. రైతులు ప్రతి ఒక్కరం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈసారి చంద్రబాబు డెఫినెట్గా రావాలా. వచ్చిన చదువుకునే పిల్లలకు జాబులు అవి వస్తాయి, రైతులకు కూడా బాగుంటుంది. చంద్రబాబు ఎందుకు రావాలంటే చంద్రబాబు సీనియర్ నాయకుడు, ఆయనకు దూరదృష్టి అనేది ఆలోచించడు. ఇప్పుడు ఐటీ పెట్టిండు, అప్పుడు ఎందుకు ఐటీ అనుకున్నాడు. ఐటీలో ప్రతి ఒక్క రైతు కుటుంబం నుంచి ఒకటి పైన కూడా లక్ష చిల్లర జీతాలు వస్తాయి. కాబట్టి చంద్రబాబు రావాలా. ఏపీని కూడా బాగుపరచాలంటే చంద్రబాబు రావాలా. అమరావతిని రాజధాని చేయాలా. అది మా రైతులంతా కోరిక. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారమ్మా? నెరవేర్చలే. ఇల్లు ఇస్తామని ఇవ్వలేదు. నాకైతే ఇల్లు లేదు, భూమి లేదు. నేను పెట్టుకున్నా కానీ నాకు రాలేదు. ఛార్జీలు, బస్ ఛార్జీలు పెంచిండ్రు. ఈ అమ్మ ఒడిలు అవి అన్నీ పెట్టేసినారు కదా. వాటి నుంచి ఇంక ఈ ఛార్జీల మీద, సరుకుల మీద, వాటి మీద ఎక్కువ పెట్టేసినారు. మద్యపాన నిషేధం కూడా లేదు. ఎమ్మెల్యే ప్రజల్లోకి వచ్చే సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా? రావటమే లేదు. ఆయన ఓట్లు వేసే పొద్దు వచ్చినారు, ఇంతవరకు రాలేదు అడగటానికి వచ్చినప్పుడు. అంతే. రాబోయే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటావు? సుధాకర్ యాదవ్ గారు గెలుస్తారని నేను ఆశిస్తున్నాను. మన రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? చంద్రబాబు నాయుడు కావాలని అనుకుంటున్నాను. ఏదో కొంచెము నిరుద్యోగుల కన్నా జీవనోపాధి కల్పిస్తారు కదా, ఇంతకుముందు ఇస్తూ ఉన్నారు. అదే రీతిగా నిరుద్యోగులకు కూడా జీవనోపాధి కల్పిస్తే ఆ పిల్లలన్నా కొంచెం అభివృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ విషయాల్లో కూడా కొంచెం బాగుపరుస్తారని నేను అనుకుంటున్నాను. అవును, అవుతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాడని మీరు అనుకుంటున్నారా? ఏమీ చేయలేదు. హామీ జగన్ వచ్చినాడే కానీ ఏమీ చేయలేదు. రేట్లు అన్నీ సరుకుల రేట్లు పెరిగినాయి, ఉప్పు పప్పు పెరిగింది, గ్యాస్ పెరిగింది, బస్ ఛార్జీలు పెరిగినాయి, రోడ్లు ఏఈ లేవు, ఏఈ వేయడంలే. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా పింఛన్లు తీసేసినాడు. చాలామందికి బీదలకు చాలామందికి ఇదే అయిపోయినాయి. బీదలకు చాలామంది రేషన్ కార్డులు తీసేసినాడు. రేషన్ కార్డులు లేవని కరెంట్ ఛార్జ్ వచ్చిందని కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, బస్ ఛార్జీలు పెరిగినాయి. ఇసుకే దోసుకునే వాళ్ళు బాగా దోసుకుంటున్నారు. వాళ్ళ
వైకాపాల్లో సామాన్యులకు ఏమి లేదు. ఇండ్లు కట్టుకున్నామంటే ఛార్జ్ ఇసుకలు ఎక్కువ అయిపోయినాయి, రేట్లు ఎక్కువ అయిపోయినాయి, సిమెంట్ పెరిగింది, కడ్డీలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. సామాన్యులు ఇండ్లు కట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉండాలి. ఇప్పుడు ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన ఊరికి అమ్మఒడి అంటున్నాడు, అమ్మఒడి కూడా ఏం వేయలేదు. దాంట్లో కూడా సగం తినేసి సగం వేసినాడు. అది కూడా 100లో సగం శాతమే వేసినాడే కానీ సగం శాతం ఎవరికి వేయలేదు. చాలామందికి అట్లా చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఎవరికైనా కూడా. ఇప్పుడు మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి వచ్చే సమస్యలు అడుగుతున్నాడమ్మా? ఏమీ అడగలేదు ఆయన. అసలుకి ఆయన ఈ పక్కనే రాలేదు. ఆయన వస్తే ఆయన్నే తరుముకుందాం, మేమే అడుగుదాం అనుకుంటున్నాం ముందు. అసలు ఆయన నేను కూడా ఎంపీటీసీగా ఒకప్పుడు ఉన్నప్పుడు కూడా సమస్యలు ఏముండాయమ్మా అని ఒకరిని కూడా అడగలేదు. ఆ దొంగదారులే పోతున్నాడు కానీ మెయిన్ రోడ్లోకి ఆయన అసలుకు రాలేదు. ఊరివే వచ్చినాయి. మా ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారంటావు? ఆయనే బత్తెల చెంగల్రాయుడే వచ్చేది. ఆయన వస్తే పేదలకు మంచి చేస్తాడని మేము అనుకుంటున్నాము. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు నాయుడు వచ్చినాడంటే రాష్ట్రం బాగుపడుతుంది. ముందే వచ్చింటే బాగుండిండు. ఏమంటే జనాలు మోసపోయి ఆయనకి వేసినారు ఒక బారి అని. ఈసారి ఖచ్చితంగా ఆయనే వచ్చేది. ముఖ్యమంత్రి అవుతాడు ఆయనే, ఖచ్చితంగా ఆయనే అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా అని మీరు అనుకుంటున్నారా? ఏమి నెరవేర్చలేయా మాకు. అన్ని రేట్లు ఏమో అన్నీ పెరిగిపోయి ఉన్నాయి. కరెంటు లెక్క పెరిగింది, గ్యాస్ పెరిగింది, కూరగాయలు పెరిగినాయి, వస్తువులు అన్నీ పెరిగినాయి. మాకేమి అంతగా మాకు అగ్గమైనట్టు ఏం కానాలి, అన్నీ ఎక్కువ కానాయి. పెరమ ఏమి వేయలే ఇంతవరకు, ఏం వేయలే. మీ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వచ్చి ప్రజల దగ్గర సమస్యలు అడుగుతున్నాడా? ఏం అడగల రావడంలే. రాబోయే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటావు? గెలిచేది తెలుగుదేశమే గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. రాష్ట్రం బాగుపడాలంటే ఆయనతోనే బాగుపడాలా, చంద్రబాబు నాయుడుతోనే బాగుపడుతుందని అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాడని మీరు అనుకుంటున్నారా? లేదండి, అనుకోవడం లేదు. ఏం చేశారని చూసినారు అంతే. ఇక్కడ మొత్తం ఏం డెవలప్ అనేది లేదు. ఏమి ఊరికి పథకాలు అన్నాడు, ఊరికి ఒక 10-20% వరకు వస్తున్నాయి, 80% లేదు. ఇసుక భవన కార్మికులకు చాలా ఇబ్బంది అయిపోతుంది. పనులు నిలిచిపోతున్నాయి. వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి డబ్బు కడితేనే మాకు ఇసుకిస్తారు, లేకపోతే లేదు. ఏమంటే ఇప్పుడు ఒక బళ్ళతో తోలుకొని పని చేసుకుంటున్నాం, పనులు నిలిచిపోయినాయి. ఆడ తీసుకునే దానికి ఇలా ట్రాక్టర్తో ఎంతసేపు బండతో తోలుకోవాలి, అది పరిస్థితి. పిల్లల కోసము డెవలప్ లేదు, కంపెనీలు లేవు. మేమేమో చదివించుకొని పిల్లల్ని చదివించుకుంటున్నాం, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, అది పరిస్థితి. ముందు డెవలప్, మా పనులు ఎట్టన్నా పోలే, మా పిల్లలకు భవిష్యత్తు కావాలి ముందు, ముఖ్యం. భవిష్యత్తు లేదు. ఏముంది చెప్పు. రాష్ట్రంలో 5 ఏళ్లలో ఏం చేశాడు? ఏం చేయలేదు. ఎక్కడైనా ఒక కంపెనీ వచ్చి కట్టినారా? కట్టలేదు. ఏదో పథకాలు బటన్ నొక్కుతాడు, వెళ్ళిపోతాడు అంతే. ఎవరికి పండుగ పడతానే పండుగ పడవు. కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి. ఇప్పుడు ఒక బిల్లు పైన 100 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జీలు వస్తున్నాయి. ఒక బిల్లు మాకు 50 యూనిట్లు కలిగింది కదా, దానికి 100 రూపాయలు ఎక్స్ట్రా బిల్లు. ప్రతి బిల్లులో అదే. మనం ఇప్పుడు బిల్లు చూపిస్తామో ప్రతి ఇది అట్లే జరుగుతుంది. ఇప్పుడు 5-6 నెలల నుంచి ఇతను 6-7 నెలలు అయింది. బియ్యం కూడా ఇది కూడా రాలేదు, రేషన్ కూడా రాలేదు, మోడీ వస్తున్నాయి. నిత్యావసర సరుకులు పూర్తి పెరిగినాయి. గ్యాస్, తినే బేడలు, నిత్యావసర సరుకులు బేడలు కానీ మొత్తం మరి. ఇప్పుడు మీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల సమస్యలు అడుగు తెలుసుకున్నాడా? 2 ఏళ్ళు అయింది. మాకు నీళ్ళు వచ్చినాయి, పరామర్శించే వాళ్ళు లేడు. ఊరికి నీళ్ళు వచ్చేసినాయి. లేడు ఒక గంటగానే బారింటే ఎత్తిపోయింది ఊరు. ఇది మొత్తం ఊరంతా గొల్లపల్లి, ఇసుకపల్లి, ఇట్లా మొత్తం ఇట్లా నందలూరు వరకు పూర్తిగా వేరు వారు గడ్డలు ఉన్నాయి కదా మాకు. ఎప్పుడూ కొట్టుకుపోయిండు. వాళ్ళు ఎవరు పరామర్శించలేదు. వచ్చినారు, ఏమి పోయిందా వచ్చినా అడగనగాడ లేదు వచ్చి.